పాస్టర్ గారిని. ఇది బలమైన వాక్యం అందిస్తున్నారు. ఇలాంటి నడిపింపు గల సంఘ కాపరిని మీకు ఇవ్వటం ఎంతో అదృష్టం. ఇట్స్ ఎ రియల్ ప్రివిలేజ్ అండ్ హానర్. ఇటువంటిది అందరికీ దొరకట్లేదు. ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ డెఫినెట్లీ ప్రివెయిల్. ఇట్ రియల్లీ నిజమైన వాక్యం చదువుతామా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ us టు డూ. నీతిగా నడుచుకుంటేయు, కనికరమును ప్రేమించుట. దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మనము ఎక్వైర్ చేసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. కనికరాన్ని ప్రేమించటం, నీతిగా నడుచుకోవటం. బికాస్ ద ట్రూత్ ఈస్ గాన్ ఇన్ ద వరల్డ్. దేవుడు అందరినీ సృష్టించింది దేవుడే. ఎవ్రీబడి ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ గాడ్. మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు ఫర్ ఎ పర్పస్. దేర్ ఈజ్ ఎ పర్పస్. ఏదో ఉద్దేశం. ఊరికనే ఏర్పరచుకోలేదు. జస్ట్ ఈజ్ నాట్ డూయింగ్ లైక్ దట్. పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, హోలీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ వీఆర్ సిన్నింగ్, మనం పాపం చేస్తున్నప్పుడు ఒక్కసారి సిలువను గుర్తు చేసుకోండి. వీఆర్ స్టాబింగ్ హిమ్. ఆయన గుచ్చుతున్నాం, రక్తం కారుస్తున్నాం. ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా ఎంత హింసిస్తాం ఆయన్ని? హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్? ఇలా ఎంతకాలం ఆయన్ని హింసిస్తూనే మన పాపాలతో ఆయన్ని అన్యాయం చేస్తాం. మనల్ని ఏర్పరచుకో